అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు విజయనగర రాజ్యంలో బుద్ధిమంతుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించేవాడు. అయితే ఆయన సభలో ఉన్న కొందరు మంత్రులు లోభంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాజు ఒక పెద్ద నీటి కుండను సభ మధ్యలో పెట్టించాడు. ఈ కుండలో నీరు ఉంది, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోండి అని రాజు చెప్పాడు. మంత్రులందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద పాత్రలు తెచ్చుకొని నీటిని పూర్తిగా నింపుకున్నారు. మళ్ళీ దొరకదేమో, ఇప్పుడే ఎక్కువ తీసుకోవాలనే లోభంతో మనసులో అనుకుంటూ అందరూ పెద్ద పెద్ద బిందెలు పాత్రల నిండా నింపుకోసాగారు. అదే సమయానికి తెనాలి రామలింగుడు కూడా అక్కడికి వచ్చాడు. తెనాలి పెద్ద పాత్రలేమీ తీసుకోలేదు, చిన్న చెంబు మాత్రమే తీసుకొని అందులో కొంచెం మాత్రమే నీరు నింపుకున్నాడు. అతనిని చూస్తూ అక్కడ ఉన్న మంత్రులందరూ నవ్వసాగారు. తెనాలి, నీకంతే సరిపోతుందా అంటూ చమత్కరిస్తూ మాట్లాడసాగారు. తెనాలి చిరునవ్వుతో నాకెంత అవసరమో అంత చాలండి అని చెప్పాడు. మరుసటి రోజు రాజు మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేసి అందరినీ పిలిపించాడు. నిన్న నీటిని వృధా చేసిన వారందరికీ ఇకపై పన్ను విధించబడుతుంది అని రాజు సంచలన ప్రకటన చేశాడు. మంత్రులందరూ షాకుకు గురయ్యారు. ఎక్కువ నీరు తీసుకున్న వారికి ఎక్కువ ఫైన్ పడింది. తెనాలి మాత్రం అక్కడ జరిగేదంతా చూస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన అవసరమైనంత మాత్రమే తీసుకున్నాడు. రాజు తెనాలి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తెనాలి, నీకు నిజమైన బుద్ధి ఉంది అని ప్రశంసించాడు. ఎప్పుడైనా మనకు అవసరమైనంత మాత్రమే మనం తీసుకోవాలి. అతి లోభం చివరికి మనకి నష్టాన్నే మిగులుస్తుంది. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.